Right. So once again, welcome to Mahesh English Academy. Sorry for being late today. Right. So when it comes to yesterday's class, and of course I shared a video, two videos, like yesterday's like a recording video పంపించాను, and ఇంతకుముందు old recorded video also I have sent. And in response, let me share one thing, right? Then almost 35 people, they have worked better, and they have sent me in the WhatsApp, and I found one of the best papers. The best papers in in the yesterday's task. Let me, of course, chala best papers unnai, but among that I need to select one. Right. See that recently my next door neighbor, my neighbor met me and asked me, did you go to Deepti's wedding? I said I wanted to go, but I couldn't. I had to attend another wedding the very next day at Vishakhapatnam. Although now I think I should have gone. Now I feel I should have gone because we used to be very good friends, and I even went to her brother's wedding, and I would have gone there actually. If I had a chance, I would have gone there. So this is what the fantastic writing by Praveen. See, this is what I'm expecting. అంటే మన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకోండి, దాన్ని మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని మళ్ళీ చెప్తున్నా చూడండి, నేర్చుకున్న దాన్ని ఇంటెన్షనల్గా మన లైఫ్స్లో జరిగిన దానికి అనువదించండి. 2-3 సార్లు కాన్సెప్ట్ బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది. ఇది దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, దట్ దిస్ ఈజ్ వాట్ రియాలిటీ, దిస్ ఈజ్ వాట్ ద రియాలిటీ. క్లియర్? సో ఇలా చేసినప్పుడు నీ బ్రెయిన్లో నుండి నీ సబ్జెక్ట్ని ఎక్కడ పోదు, ఎవరు తీసేయలేరు. సో బికాస్ నేను చెప్పేది ఏంటంటే, లిజనింగ్ తర్వాత స్పీకింగ్ ఉండాలా, రీడింగ్ ఉండాలి, రైటింగ్ ఉండాలి. దాన్నే LSRW స్కిల్స్ అని మనం డిస్కస్డ్ మెనీ టైమ్స్. లిజనింగ్ ఉండాలి, వెంటనే స్పీకింగ్ ఉండాలి, రీడింగ్ ఉండాలి, రైటింగ్ ఉండాలి. సో మీరు లిజనింగ్ చేసిన తర్వాత ఈ స్పీకింగ్ అండ్ రీడింగ్ ఒక్కసారి మీరు చేయగలిగితే దెన్ యువర్ లాంగ్వేజ్ విల్ బి పర్ఫెక్ట్. ఎవరి స్థాయికి తగ్గట్టు. అందరూ ఇలానే రాయాలి, ఇలాగంటే తక్కువ రాయాలి, దీనికంటే ఎక్కువ రాయకూడదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్, రైట్? అండ్ బేస్డ్ ఆన్ మన గత ఎక్స్పీరియన్స్లు, లేకపోతే గత బ్యాక్గ్రౌండు, ద ప్రీవియస్ బ్యాక్గ్రౌండు, ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ విత్ ఇంగ్లీష్, ఇవన్నీ కూడా కౌంటబుల్. సో అందుకు మీ లెవెల్కి తగ్గట్టు సెంటెన్స్నే రాయండి. లేదు, ఇఫ్ యూ కెన్ రైట్, ఇఫ్ యూ ఏబుల్ టు రైట్, యూ కెన్ గో ఫర్ పారాస్. బట్ ఏదైనా స్టెప్ అయితే తీసుకోవాలి అని చెబుతూ, సో దట్స్ వాట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మెనీ పేపర్, అఫ్ కోర్స్ చాలా పేపర్స్ ఉన్నాయి. దెన్ ఐ ఆల్రెడీ రెస్పాండెడ్ ఫర్ దోస్ పేపర్స్ అన్నిటికీ నేను రెస్పాండ్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్, థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. రైట్. సో వెన్ ఇట్ కమ్స్ టు నిన్నటి క్లాస్కి ఎక్స్టెండెడ్గా, నిన్నటి క్లాస్కి కంటిన్యూషన్గా, లెట్ us గో ఫర్ టుడేస్ సెషన్. ఒక 5 minutes నేను ప్రీవియస్ క్లాస్ని రిపీట్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, రెపిటేషన్ ఈజ్ ది మదర్ ఆఫ్ మెమరీ అంటారు. నేను గట్టిగా నమ్ముతాను అది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద లైన్ దట్ ఈస్ రెపిటేషన్ ఈజ్ ది మదర్ ఆఫ్ మెమరీ అంటారు. మెమరీ బలంగా ఉండాలి సార్ అంటే ద సింపుల్ సీక్రెట్ ఈజ్ రెపిటేషన్. షుడ్ హ్యావ్ గాన్ని, వుడ్ హ్యావ్ గాన్ని తిప్పి కొట్టండి. ఇక్కడ చాలామందికి ట్రబుల్ అనిపించింది వర్బ్ 3, షుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. ఈ రెండు చాలామంది కొంచెం టఫ్ అనిపించుంటుంది. అందుకే మీరు V1, V2, V3 లిస్ట్ కూడా నేను గ్రూప్లో షేర్ చేశాను. ప్లీజ్ గో త్రూ దట్, అది ఒకరోజు కాదు, రోజు చూడాలి అని చెబుతూ, రైట్. అని చెప్తూ, సో లెట్ మీ గో ఫర్ దాస్. వెళ్ళి ఉండాల్సింది, సింపుల్. షుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, షుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3.
లెట్ అస్ అండర్స్టాండ్ హియర్. నేను ముందే స్టార్ట్ చేసి ఉండాల్సింది, లేకపోతే ఆఫీస్ నుంచి ముందే బయలుదేరి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ అర్లియర్ సో దట్ ఐ కెన్ క్యాచ్ యువర్ టైమ్, ఐ కెన్ క్యాచ్ మై క్లాస్ అట్ రైట్ టైమ్ అనమాట. నేను ముందే బయలుదేరి ఉండాల్సింది. షుడ్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3. బయలుదేరకుండా ఉండాల్సింది. షుడెంట్ హ్యావ్ స్టార్టెడ్, షుడెంట్ హ్యావ్ స్టార్టెడ్. మార్నింగ్ ఒక యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ, వెరీ నియర్ బై టు మీ. అనో వాళ్ళు కొంచెం స్లోగా వెళ్ళి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ గాన్ స్లోలీ, దే షుడ్ హ్యావ్ గాన్ స్లోలీ. స్లోగా వెళ్ళి ఉండాల్సింది, ఫాస్ట్గా వెళ్ళి ఉండాల్సింది కాదు. షుడెంట్ హ్యావ్, షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ గాన్, shouldn't have gone such speed. And frankly speaking, I have seen I was the victim. Sorry, not a victim, I was the witness in the morning accident. They shouldn't have gone such speed, over speed. They should have gone slowly. They should have gone slowly అనేది నిన్నటి కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామంటే వెళ్ళుండేవాడిని. నేను వెళ్ళుండేవాడిని సార్. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను వెళ్ళుండేవాడిని అంటే రైట్ అమ్మా. రైట్, వెళ్ళి ఉండేవాడిని. వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3, వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 చూడండి. వుడ్ హ్యావ్ ప్లస్, ఇక్కడ నేను వర్బ్ 3 అని చాలా ఈజీగా రాస్తున్నాను, కానీ చాలామందికి ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. కొంతమందికి బాగా లైక్ ఫీల్ హెక్టిక్ లాగా ఉంటుంది. ఎందుకంటే వర్బ్ 1 మనకి ఈజీ గుర్తొస్తాయి, కానీ వర్బ్ 3 రావు. లేదు సార్, నేను కొంచెం వదిలేసి ఉండాల్సింది. ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్. నేను చెడు అలవాట్లను అప్పుడే వదిలేసి ఉండాల్సింది. సారీ, ఐ షుడ్ హ్యావ్ గివెన్ అప్ మై బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్ మై 30s. నేను 30 సంవత్సరాల్లోనే నా బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ గివెన్ అప్కి అంటే వదిలేయడాన్ని గివ్ అప్ అంటాను. ఒకరోజు నేను వర్బులే తీసుకుంటాను, ఓన్లీ వర్బులే తీసుకుంటాను. లెట్ us గో ఫర్ వెరీ క్లియర్లీ. నేను బోర్డు నిండా వర్బులే వేస్తాను. V1, V2, V3 డిస్కస్ చేద్దాము. చేసినాను కదా అని మీరు సైలెంట్గా, యూ షుడ్ నాట్ బీ సైలెంట్, యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ పార్ట్. గివ్ అప్, గేవ్ అప్, గివెన్ అప్. సో నేను నా చెడు అలవాట్లను వదిలేసి ఉండాలి. ఐ షుడ్ హ్యావ్ గివెన్ అప్ మై బ్యాడ్ హ్యాబిట్స్ in my 30s itself, because once you enter 40s, you should face the health issues. You have to face the health issues. So I should have given up. వదిలి ఉండాల్సింది. గతంలో మనం చేసి ఉండాల్సిన ఒక రిగ్రెట్ని, ఒక బాధాకరమైన విషయాన్ని కానీ, ఒక మంచి విషయాన్ని కానీ, సో బాధాకరాలు ఉంటాయి ఎక్కువ. ఉండాల్సిందంటే షుడ్ హ్యావ్. వుడ్ హ్యావ్ అంటే ఏంటంటే ఒక పాసిబిలిటీ, వెళ్ళి ఉండేవాడిని నాకు తెలిసి ఉంటే. సో ఇక్కడ నేను కాసేపు ఆగుతాను, బికాస్ వెళ్ళి ఉండేవాడిని అంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 అన్నాం కదండి. ఇక్కడ చూడండి, వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. జనరల్గా ఇవి ఎక్కువగా అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ అంటారండి. సార్ నాకు ముందే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటే, నేను కనుక ఇంగ్లీష్ మాట్లాడిండగలిగింటే, లేకపోతే నాకు ఇప్పటికే ఇంగ్లీష్ కనుక వచ్చి ఉండింటే, నేను కొంచెం నా ప్రొఫెషన్లో కొంచెం హైట్స్ చేరిండేవాడిని, ఇంక్రిమెంట్స్ ఎక్కువగా చూసి ఉండేవాడిని, టీమ్ లీడర్ కూడా ఉండేవాడిని. అంటే నేను చేసి ఉండింటే ఒక దాని ఎఫెక్ట్ ఇంకొక దానికి ఉంటుంది. నేను రాసి ఉండింటే సెలెక్ట్ అయి ఉండేవాడిని. నాకు ఇంగ్లీష్ కనుక వచ్చి ఉంటే అద్భుతాలు చేసి ఉండేవాడిని నా ప్రొఫెషన్లో, నా జాబ్లో. నాకు మీరు కనుక ముందే కలిసి ఉండింటే నేను అప్పుడే నేర్చుకుని ఉండేవాడిని. నేను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయిందంటే ఈ పాటికి సూపర్గా ప్లాట్ఫామ్ని స్టాండర్డ్ చేసుకుని ఉండేవాడిని. నేను కరోనా కనుకంటే ముందే స్టార్ట్ చేసి ఉండింటే నేను అద్భుతాలు లైక్ యూట్యూబ్లో ఎక్కువగా సంపాదించుండే వాళ్ళము. సో ఇది జరిగింటే ఇది జరిగింటుంది. మా తాతకు చెప్పాను. మా తాతకి ఫోర్ సన్స్, నలుగురు కొడుకులు. మా తాతకి 4 కొడుకులు. 4 సన్స్ అయితే 4 కొడుకుల్లో ఒక్కడు కూడా దగ్గర పెట్టుకోలే. లైక్ మా అమ్మ నాన్న
లైక్ యూనో ఒకడు కూడా పెట్టుకోలే. అప్పుడు నేను చెప్పా ముసలోడికి, ఏం చెప్పానంటే, నువ్వు నువ్వు నీ ఆస్తి నీ దగ్గరనే పెట్టుకొని ఉండింటే ఇప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఉండేవారు అని చెప్పా. ఇఫ్ యూ హ్యాడ్ దట్ ప్రాపర్టీ విత్ యూ మై డియర్, దే వుడ్ హ్యావ్ కమ్ టు యూ. దే వుడ్ హ్యావ్ కమ్ టు యూ. నౌ ఆన్ థర్డ్ డే నీ కొడుకుల మీద ఉన్న ప్రేమతో, విత్ అ లవ్ దట్ యూ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ దీస్ థింగ్స్, పంపిణీ చేసి పెట్టినాడు అన్ని. టుడే దట్ హీ ఈజ్ సఫరింగ్. See, that's what చేసి ఉండింటే వచ్చిండేవాడిని. వుడ్ హ్యావ్ ప్లస్ V3. సో ఇప్పుడు కాంటెక్స్ట్ చెప్తున్నాను చూడండి. నీవు అడిగిండింటే నేను హెల్ప్ చేసిండేవాడిని. నువ్వు అడిగిండింటే నేను హెల్ప్ చేసిండేవాడిని. ఇది ఓకే మనకి. నువ్వు అడిగి ఉండింటే నేను హెల్ప్ చేసి ఉండేవాడిని. ఇక్కడ మనం ఏం చెప్పాము, సబ్జెక్టు ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వర్బు యొక్క మూడవ రూపం వాడాలి. వుడ్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపల్ అంటాం. సబ్జెక్టు వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ ఏంటి, నువ్వు అడిగింటే సబ్జెక్ట్ ఇక్కడ హ్యాడ్ ప్లస్ ఇక్కడ కూడా వర్బు 3నే వాడాలి. ఈ సెంటెన్స్కి ఏమో ఇది అమ్మ ఫార్ములా, ఈ సెంటెన్స్కి ఏమో ఇది ఫార్ములా. ఈ రెండిటికంటే ముందు కండిషనల్ ఇఫ్ వాడాలి. ఎందుకంటే నువ్వు అడిగింటింటే ఒక కండిషన్. లేదు, లెట్ us అండర్స్టాండ్, మీరు కనుక ముందే పే చేసుకొని ఉండింటే, మీరు LICని కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు కోట్ల డబ్బులు సంపాదించి ఉండేవారు. మీరు బంగారాన్ని కనుక పొదుపు చేసి ఉంటే ఈరోజు బంగారు అద్భుత లైకిన కోటీశ్వర్లు అయ్యి ఉండేవారు. మీరు బంగారం మీద పెట్టుబడి పెట్టి ఉండింటే, చూడండి, నీవు బంగారం మీద పెట్టింటే, ఐ మీన్ ఇన్వెస్ట్, నీవు కోటీశ్వరుడు అయ్యిండేవాడివి. ఇప్పుడు దీన్ని గ్రామటికల్గా కరెక్ట్గా వాడాలి. రైట్. సో ఇక్కడ ఏంటి పాయింట్, అడిగిండింటే, నువ్వు బంగారం మీద పెట్టుబడి పెట్టింటే, ఫస్ట్ సెంటెన్స్ అమ్మా, కోటీశ్వరుడు అయ్యిండేవాడివి. యూ వుడ్ హ్యావ్ అనేది సెకండ్ సెంటెన్స్. సో ఫస్ట్ ఏం రావాలి, ఇఫ్ రావాలి. ఫస్ట్ నేను ఒక 2 సెంటెన్సులు రాస్తాను, తర్వాత మీ అందరితో ప్రాక్టీస్ చేస్తాను. చూడండి, ఇఫ్ సబ్జెక్ట్, తర్వాత ఏంది సబ్జెక్ట్ హ్యాడ్. నీవు అంటే యూ. ఇఫ్ యూ హ్యాడ్ ఇక్కడ మీద పెట్టడం, లైక్ ఇన్వెస్ట్మెంట్, వర్బ్ 3, ఇన్వెస్టెడ్. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వెస్టెడ్, ఎక్కడ, ఆన్ గోల్డ్. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వెస్టెడ్ ఆన్ గోల్డ్, మీరు కనుక గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి ఉండింటే, ఇది మన సెంటెన్స్ అయ్యిండేవారివి. యూ సబ్జెక్టు వుడ్ హ్యావ్. నీవు అంటే యూ వుడ్ హ్యావ్. అవ్వడాన్ని బికమ్ అంటాను చూడండి. వర్బు 3, అవ్వడాన్ని వర్బు 3 చూడమ్మా, బికేమ్, మళ్ళీ కూడా బికమే. ఇక్కడ చూడండి, యూ వుడ్ హ్యావ్ బికమ్ అ కరోడ్పతి, కోటేశ్వరుడు అయ్యిండేవాడివి. సో మొత్తం చూడండి, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వెస్టెడ్, ఫ్రాంక్లీ స్పీకింగ్, మై సజెషన్, ఐ టోల్డ్ యూ ఆన్ ద డే, ప్లీజ్ ఇన్వెస్ట్ ఆన్ మనీ, ప్లీజ్ ఇన్వెస్ట్ యువర్ మనీ ఆన్ గోల్డ్. డోంట్ గో ఫర్ ఈవెన్ లైక్ ఇన్ సిల్వర్ కూడా వద్దు, గోల్డ్ మీద ఒకటే పెట్టేసి. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. సో ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వెస్టెడ్, ఇఫ్ యూ హ్యాడ్ లెసన్ మీ ఆన్ ద డే, ఆ రోజు కనుక నన్ను వినింటేను, ఇఫ్ యూ హ్యాడ్ లెసన్ మీ, ఇఫ్ యూ హ్యాడ్ ఫాలోడ్ మీ, అండ్ యూ వుడ్ హ్యావ్ బికమ్ ఎ కరోడ్పతి టుడే. ఒక కేజీ బంగారం ఉంటే you'll do the miracles. You'll do miracles in your life. So that's what you would have subject to had plus invested plus V3. So let us understand here. ఇంకో స్టేట్మెంట్ చెప్తాను. నువ్వు కనుక గట్టిగా పనిచేసి ఉండింటే, లేదు నువ్వు కనుక అర్థం చేసుకుని ఉండింటే, లేదా నువ్వు నాకు రిప్లై ఇచ్చింటే నేను ఆగిపోయిండేవాడిని కదా. నాకు చిన్న క్లూ ఇచ్చిండింటే, ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ ఎ స్మాల్ క్లూ, నువ్వు క్లూ ఇచ్చి ఉండింటే, లెట్ us అండర్స్టాండ్ హియర్. ఇఫ్ యూ హ్యాడ్, ఇది ఫిక్స్డ్. ఇవ్వడాన్ని ఏమంటాను, గివ్ అంటాను. గివ్ వాడకూడదు. గేవ్ అంటాను, ఇది వాడకూడదు. గివెన్ తీసుకొని రండి, డైరెక్ట్గా ఇది వాడండి. అరే బాబు, ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ అ స్మాల్ క్లూ,
ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ ఎ స్మాల్ క్లూ, చిన్న క్లూ ఇచ్చింటే అర్రే నేను ఆగిపోయిండేవాడిని, నేను ఆగిండేవాడిని. నేను అంటే ఐ తర్వాత వుడ్ హ్యావ్ ఫిక్స్డ్, ఐ వుడ్ హ్యావ్ వర్బ్ 3, స్టాప్కి వర్బ్ 3, స్టాప్డ్. లెట్ us మేక్ ఎ సెంటెన్స్. ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మీ ఎ స్మాల్ క్లూ, ఐ వుడ్ హ్యావ్ స్టాప్డ్ ఇమ్మీడియట్లీ. ఆ డౌటే లేదు అసలు, అప్పుడే ఆగిపోయినామని నేను. నువ్వే నాకు క్లూ ఇవ్వలే. దట్ యువర్ మిస్టేక్, యాక్చువల్లీ దట్స్ నాట్ మై మిస్టేక్, దట్ యువర్ మిస్టేక్. లేదు, మనం కరెక్ట్ కనుక ప్లాన్ చేసి ఉండింటే. సో నెక్స్ట్ మీ సెంటెన్స్ మీరే చేయండి. మనం కనుక ప్లాన్ చేసి ఉండింటే వాళ్ళు బాగుపడిండేవారు. మనం ప్లాన్ చేసి ఉండింటే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడిండేవారు. సారీ మా, మనం ప్లాన్ చేసి ఉండింటే వాళ్ళు బాగుపడిండేవారు. టైప్ యువర్ ఆన్సర్ వెరీ ఫాస్ట్. చూడండి, మనం ప్లాన్ చేసి ఉండింటే ఫార్ములా ఏంటి? ఇఫ్ కామను సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3, ఇది ఫిక్స్డ్. ఫస్ట్ ఇది. సెకండ్ ఏంటి? సబ్జెక్టు చేసి ఉండేవాడిని వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, కండిషనల్ టెన్స్. ఇది ఇఫ్ క్లాజ్ అంటాం. దీన్ని బేసిక్గా గ్రామర్ పరిభాషలో అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ టెన్స్ అంటామండి. అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ అంటే ఫుల్ఫిల్ కాదు అది. మా నాన్న బతికుంటే ఇప్పుడు ఎంజాయ్ చేసి ఉండేవాడు. ఇఫ్ మై ఫాదర్ హ్యాడ్ సర్వైవ్డ్, హీ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్. మా నాన్న ఉండింటే ఎంజాయ్ చేసి ఉండేవాడు. ఒక సెంటెన్స్. మా నాన్న ఉండింటే అతను ఎంజాయ్ చేసి ఉండేవాడు. అతను ఎంజాయ్ చేసి ఉండాల్సింది వేరు, చేసిండేవాడు. వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇప్పుడు చూడండి, సో ఇఫ్ కామనమ్మ. ఫస్ట్ సెంటెన్స్కి చూడండి, ఇఫ్ మై ఫాదర్, సబ్జెక్ట్ ఈస్ ఇఫ్ మై ఫాదర్ హ్యాడ్ బీన్, ఉండడాన్ని బీన్ అంట. వర్బ్ 3, హ్యాడ్ తర్వాత వర్బ్ 3 1 అండి. బీన్ ఎందుకు వాడినావు సార్? ఉండు అంటే బీ అమ్మ, ఇంతకుముందు ఉండింది అంటే వర్బ్ 2 వాజ్, ఇప్పటిదాకా ఉండింది అంటే బీను. V1 V2 V3. సో ఇఫ్ మై ఫాదర్ హ్యాడ్ బీన్ హియర్, ఇప్పుడు కనుక మా నాన్న ఇక్కడ ఉండింటే, ఇఫ్ మై ఫాదర్ హ్యాడ్ బీన్ హియర్ హీ వుడ్ ఎంజాయ్డ్. అతను అంటే హీ అమ్మ, వుడ్ హ్యావ్ వర్బ్ 3 enjoyed. My father would have enjoyed this. My father would have enjoyed that. అతను ఉండింటే పిల్లలతో ఆడుకునేవాడు. సో if he had been here, he would have played with the people. He would have played with the children, with the people. We can speak many things in addition. లేదు సార్, నాకు కొంచెం కనుక ఎనర్జీ ఉండింటే నేను ఈరోజు మార్నింగ్ షటిల్ కొట్టేసిండేవాళ్ళను. మొత్తం నాది డ్రైన్ అవుట్ అయిపోయింది. 4 games కన్సిక్యూటివ్లీ అప్లైడ్. కొంచెం కనుక నాకు ఎనర్జీ ఉండినా కొట్టి పడేసిండేవాడిని. చూడండి, నాకు ఎనర్జీ ఉండింటే ఇఫ్ సబ్జెక్ట్ ఐ హ్యాడ్ ఉండడాన్ని మళ్ళీ హ్యాడే. ఎందుకు? నాకు ఉంది అంటే ఐ హ్యావ్, ఇంతకు ఉండిందంటే హ్యాడ్, మళ్ళీ ఉండిందంటే హ్యాడ్. సో ఇక్కడ ప్రవీణ్ ఆల్రెడీ రాశాడు, ఇఫ్ ఐ హ్యాడ్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అండి. ఇఫ్ ఐ హ్యాడ్, చూడండి, సబ్జెక్టు హ్యాడ్, మళ్ళీ వర్బ్ 3 రావాలి. వర్బ్ 3 ఉండడాన్ని హ్యావ్ అంటాను. దీనివి అంటే వర్బ్ 3కి రావాల్సిన V3 హ్యాడ్ ఉంది, ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉన్న హ్యాడ్ ఉంది. అప్పుడు మొత్తం సెంటెన్స్ చూస్తే ఇఫ్ ఐ హ్యాడ్ ఎనర్జీ, నాకు గనక ఎనర్జీ ఉండింటే కొంచెం ఎనర్జీ ఉండింటే ఖచ్చితంగా మ్యాచ్ తీసిండేవాడిని బయటికి. గెలిచిండేవాడిని. నేను అంటే ఐ వుడ్ హ్యావ్ గెలవడాన్ని విన్ అంటాను. విన్ 1 ఐ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. నేను గెలిచిండేవాడిని అంటే ఇప్పుడు గెలవలే, ఓడిపోయినానని. నాకు కనుక ఎనర్జీ ఉండింటే గెలిచిండేవాడిని. నాకు ఎనర్జీ లేదు, ఓడిపోయినాను. దట్స్ వాట్ ద మీనింగ్ ఈజ్. లేటెస్ నా దగ్గర డబ్బులు ఉంటే ఇచ్చిండేవాడిని అబ్బా నీకంటాం. జనరల్గా మన ఫ్రెండ్స్కి తప్పించుకునే మాట ఉంటుంది కదా. లేదు, నిజంగా ఉండింటే ఖచ్చితంగా ఇచ్చిండేవాడిని కదా. నా దగ్గర డబ్బులు ఉండింటే నేను ఇచ్చిండేవాడిని. లెటెస్ అండర్స్టాండ్ హియర్. నా దగ్గర డబ్బులు ఉండింటే నేను ఇచ్చిండేవాడిని. చూడండి, ఇఫ్ ఫిక్స్డ్ ఇది. ఇఫ్ ఐ హ్యాడ్, మళ్ళీ కూడా ఉండడాన్ని హ్యాడే అంటాను. ఎందుకు? హ్యావ్కు 3వ రూపం
ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, అరే డబ్బులు కనుక నాకు అకౌంట్లో డబ్బులు ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఇన్ మై అకౌంట్, ఖచ్చితంగా నేను హెల్ప్ చేసిండేవాడిని, సర్వీస్ చేసిండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్, ఐ వుడ్ హ్యావ్ వర్బ్ 3, హ్యావ్ తర్వాత ఏం రావాలా, వెర్బ్ 3, హెల్ప్డ్, ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ దెమ్. ఖచ్చితంగా నేను వాళ్ళకి హెల్ప్ చేసిండేవాడిని. నా దగ్గర డబ్బులు ఉంటే చేసిండేవాడిని. అంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను చేయలే. అంటే అన్ఫుల్ఫిల్డ్, ఇంకా ఇది జరగదు, ఫుల్ఫిల్ కాదు, ఎందుకంటే గతంలో అయిపోయింది. ఇది పక్కా ఇంగ్లీష్ అండి. ఎందుకు ఇది ఇంత పక్కా ఇంగ్లీష్ సారంటే, ఇక్కడ వర్బ్ 3 గుర్తుండాలి, సిచ్యువేషన్ ఇఫ్తో మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ను ఇక్కడ కంజంక్షన్ అంటాము, వీటిని కనెక్టర్స్ అంటాము. ఆఫీస్లో ఎక్కువగా నడుస్తుంది, ఎక్కువగా గొడవలు పడినప్పుడు, in between like an officer and a subordinate, if they can fight, definitely this statement will be very useful. Yes sir, మీరు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉంటే నేను కంప్లీట్ చేసిండేవాడిని. అబ్బా, today you are shouting more. If you had informed me, I would have done all these things. That one, I am not here to blame, I am not here to receive all your blamings and shoutings. I am not ready. నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసింటే ఖచ్చితంగా చేసిండేవాడిని. టుడే యూ ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దాట్. నువ్వు తప్పించుకుంటున్నావు అంతే. నువ్వు ఇన్ఫార్మ్ చేయలే, నేను చేయలే. చెప్పండి, నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసింటే నేను చేసిండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ, ఐ వుడ్ హ్యావ్ డన్ దట్. గొడవలు పడినప్పుడు చాలా బాగుంటుంది. లెట్ us అండర్స్టాండ్ హియర్. నేను వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ నారాయణ, నేను నారాయణలో పనిచేసేటప్పుడు మీటింగ్ జరుగుతుండే. వీ యూస్ టు కండక్ట్ ఎ మీటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు జరుగుతుంది. పిల్లలు ఫెయిల్ అయ్యారు. ఐ మీన్ లైక్ దట్ దే ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్. ఫెయిల్ పీపుల్ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్. అప్పుడు సారులు మీరు అయ్యవార్లో సరిగా క్లాసులు చెప్పింటే, అయ్యవార్లు అంటే టీచర్లు సరిగ్గా క్లాస్ చెప్పింటే పిల్లలు పాస్ అయ్యిండేవారు. అబ్బా, మళ్ళీ ఈరోజు గట్టిగా వచ్చి అడుస్తున్నారు మీరు శాలరీ కోసం. మీరు కరెక్ట్గా టీచ్ చేసి ఉంటే వాళ్ళు పాస్ అయ్యిండేవారు. టైప్ యువర్ ఆన్సర్ ప్లీజ్. మీరు కరెక్ట్గా బోధించుంటే, కరెక్ట్గా క్లాస్ చెప్పింటే, టైప్ యువర్ ఆన్సర్ 5 4 3 2 1 స్టార్ట్. మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసింటే, మీరు కరెక్ట్గా లైక్ క్లాస్ చెప్పింటే వాళ్ళు పాస్ అయ్యిండేవారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. లలిత, ఇఫ్ యూ హ్యాడ్ టాట్ వెల్ దే వుడ్ హ్యావ్ పాస్డ్. సూపర్. ఎంత బాగుంటుందో చూడండి. క్రెడిబుల్ ఇంగ్లీష్ అండి, క్వాలిటీ ఇంగ్లీష్ అండి. నువ్వు నన్ను క్షమించుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇఫ్ యూ హ్యాడ్ ఫర్గివెన్ మీ, క్షమించడాన్ని ఫర్గివ్ అంటాం. ఫర్గివెన్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇఫ్ యూ హ్యాడ్ ఎక్స్క్యూస్డ్ మీ అండ్ ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా దగ్గర డబ్బులు ఉంటే BMW కారే కొనుక్కునేవాడిని. ఇదేంటి సార్, రేంజ్ రోవరే కొనుక్కునేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్. నేను కనుక నీ ప్లేస్లో ఉండింటే, ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఇన్ యువర్ ప్లేస్, నేను కనుక నీ ప్లేస్లో ఉండింటే, నాకు కనుక నీ అంత డబ్బులు ఉండింటే, నాకు కనుక నీ అంత ఆస్తులు ఉండింటే, నాకు కనుక నీ అంత పవర్ ఉండింటే, దుమ్ము లేపిండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఇన్ యువర్ ప్లేస్, definitely I would have enjoyed all this thing. I would have pluffed this one. అంటే దున్ని పడేయడం. ప్లఫ్ అంటే దున్నాడు. చూడడానికి నేను నీ ప్లేస్లో ఉండింటే, ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ అంటే ఉండడం. ఎందుకు బీన్ అన్నాను? V3 బీ వాజ్ బీన్. చెప్పండమ్మా. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఇన్ యువర్ ప్లేస్, నేను కనుక నీ ప్లేస్లో ఉండింటే, ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ ఇన్ యువర్ ప్లేస్, మస్తు ఎంజాయ్ చేసిండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ లైఫ్. మనం 100 ఏళ్ళు బతకనికి రాలే, 50 ఏళ్ళు 60 ఏళ్ళు గట్టి బతుకుతాం, అంతేగా. సో ఈ జీవితాన్ని బాగా చేసుకోవాలి. లెట్ us అండర్స్టాండ్ హియర్. దట్స్ వాట్. ఇప్పుడు చూడక నువ్వు కనుక తిట్టింటే చూపించు, నేను నా టాలెంట్ చూపించును. చెప్పండి. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టి ఉండింటే నా టాలెంట్ చూపించును. తిట్టిండాల్సిన కదా చెప్పాలి. యూ షుడ్ హ్యావ్ స్కోల్డెడ్. నువ్వు నన్ను తిట్టిండింటే నా టాలెంట్ చూపించును. రాయండి అందరూ. నీవు తిట్టిండింటే నా టాలెంట్ చూపించిండేవాడిని. సి టైప్ యువర్ ఆన్సర్ 5 4 3 2 1 స్టార్ట్ చేయండి. నువ్వు కనుక తిట్టిండింటే, ఇఫ్ యూ హ్యాడ్ రవీందర్, ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. స్కోల్డెడ్ ఈజ్ అవుట్. షోడ్ రాంగ్ అండి. లలిత రాంగ్ అమ్మా. ఇక్కడ మిమ్మల్ని ఆపేది ఏముంది? వర్బ్ 3 మస్తు ఆపుతుంది చూడండి. సబ్జెక్టు హ్యాడ్, వర్బ్ 3.
ఇక్కడేంటి సబ్జెక్ట్, ఇక్కడ కూడా వర్బ్ 3నే, కాకపోతే ఇక్కడ ఏముంది వుడ్ హ్యావ్, అన్నిటి కూడా వుడ్ హ్యావ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ తిట్టడానికి వర్బ్ 3, ఇక్కడ చూపించడానికి వర్బ్ 3. తిట్టడాన్ని ఏమంటాం స్కోల్డెడ్ అంట. స్కోల్డెడ్ ఎందుకు స్కోల్డెడ్ నీవు అంటే యూ అన్నాను, హ్యాడ్ ముందర ఏం రావాలి ఇఫ్ రావాలి, మొత్తం కలిపితే ఇఫ్ హ్యాడ్ స్కోల్డెడ్ మీ, నువ్వు నాన్నగారు తిట్టి ఉండింటే నేను ఐ వుడ్ హ్యావ్, ఇది కామన్, అన్నిట్లో కూడా కామన్, ఐ వుడ్ హ్యావ్. చూపించడాన్ని షో అంటే చూపించాను అంటే షోడ్, ఎక్కడ వర్బ్ 3 షోన్ అంటామండి. షోన్, ఐ వుడ్ హ్యావ్ షోన్ వాట్ మై టాలెంట్, I would have shown my talent, I would have shown my response. నువ్వు నన్ను కనుక తిట్టుండే, ఇఫ్ హ్యాడ్ స్కోల్డెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ షోన్ మై టాలెంట్ మై డియర్ పీపుల్. అంటే నువ్వు నన్ను తిట్టలే, నేను నా టాలెంట్ చూపించాలి. లేదు సార్, మీరు కనుక కొంచెం నన్ను కనుక ప్రైజ్ చేసి ఉంటే, మీరు క్లాప్స్ కొట్టింటే అందరూ కొట్టిండేవాళ్ళు సార్. ఇఫ్ హ్యాడ్ క్లాప్డ్ ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ క్లాప్డ్. ఫినామినల్ అండి, ఫినామినల్. ఎక్కువగా మ్యాథ్స్ టీచర్లకి, సైన్స్ టీచర్లకి ఇక్కడ కనుక ఈ వాల్యూ తీసుకుంటే అక్కడ ఆన్సర్ వచ్చేసిండేది. ఇఫ్ యూ హ్యాడ్ టేకెన్ దిస్ అండ్ ద ఆన్సర్ వుడ్ హ్యావ్ కమ్ హియర్. లేదు సార్, మీరు ఫంక్షన్కి కనుక మీరు నన్ను పిలిచి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్, సో టైప్ యువర్ ఆన్సర్. మీరు నన్ను ఫంక్షన్కి పిలిచి ఉండింటే, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, నేను వచ్చి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ ఇది ఫిక్స్డ్. అటెండెడ్ వర్బ్ 3 లేదా ఐ వుడ్ హ్యావ్ కమ్, ఈ రెండింటిలో ఇది రాసుకున్నా ఓకే. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. అరే ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైట్మెంట్ ఐ వుడ్ హ్యావ్ కమ్, నేను ఖచ్చితంగా వచ్చిండేవాడిని సార్. లేదు సార్, ఖచ్చితంగా లెట్ మీ టెల్ యు వన్ థింగ్, వాళ్ళు కనుక క్రాస్ అయ్యింటే, లిమిట్స్ కనుక వాళ్ళు క్రాస్ అయ్యింటే అరెస్ట్ చేసిండేవాళ్ళు, పోలీసులు అరెస్ట్ చేసిండేవాళ్ళు. చెప్పండి, ఇఫ్ దే హ్యాడ్ క్రాస్డ్ ద లిమిట్స్, ఇఫ్ దే హ్యాడ్ క్రాస్డ్ ద లిమిట్స్, వాళ్ళు లిమిట్స్ కనుక క్రాస్ చేసి ఉండింటే, దెన్ police would have been లేదా would have arrested. ఇట్స్ పాయింట్. ఇది పాజిటివ్ అండి. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. మీరు లేకపోయిందంటే అసలు అది పూర్తి అయ్యేది కాదు సార్. మీరు చాలా కీ రోల్, యూ ప్లేడ్ ఏ కీ రోల్ అండ్ ఇంపార్టెంట్ వైటల్ రోల్ అండ్ ఇస్ అ సిగ్నిఫికెంట్ రోల్. మీరు ఉండింటే ఇఫ్ యూ హ్యాడ్ బీన్, మీరు లేకపోయింటే ఇఫ్ యూ హ్యాడ్ నాట్ బీన్ దేర్, చూడమ్మా, మీరు ఉండింటే మీరు ఉండింటే అంటే ఇఫ్ యూ హ్యాడ్ బీన్ అంటే మీరు ఉండింటే. మీరు ఉండకపోయింటే ఇఫ్ యూ హ్యాడ్, నెగిటివ్ కదా, నాట్. ఇఫ్ యూ హ్యాడన్ బీన్ దేర్, బాబు మీరు కనుక అక్కడ లేకపోయింటే అరే మేము దాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉండేవాళ్ళం కాదు, వీ వుడెంట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దట్. మేము ఒకది కంప్లీట్ చేసి ఉండేవాళ్ళమే కాదు అసలు. మీరు లేకపోతే వితౌట్ యూ దిస్ ప్రోడక్ట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. అసలు కంప్లీట్ అయ్యిండేదే కాదు. వుడ్కి నాట్ పెడితే ఇట్స్ నెగిటివ్. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఏం మాట్లాడుతున్నాం మనం? వీఆర్ టాకింగ్ అబౌట్ చూడమ్మా, వెళ్ళుండే వానికి ఈరోజు ఎక్స్టెన్షన్గా మనం ఏం తీసుకున్నామంటే సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3. ముందర ఏమొచ్చింది? ఇఫ్. కండిషన్ ఏంటి? సిచ్యువేషన్ ఏంటి? మీరు కనుక ముందే ఇక్కడ జాయిన్ అయ్యింటే, ఇఫ్ యూ హ్యాడ్ జాయిన్ హియర్ అండ్ ఐ వుడ్ హ్యావ్ టాట్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ నేను చెప్పిండే వాడిని, ఇప్పటికి నేర్చుకునే వాళ్ళు. యూ వుడ్ హ్యావ్ లెర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్. మీ స్పీడ్ను పెంచేది వర్బ్ 3, మీ స్పీడ్ను ఆపేది వర్బ్ 3, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది వర్బ్ 3, లేదు మిమ్మల్ని అందరం ఎక్కించేది వర్బ్ 3, అండ్ మీ ఇంగ్లీష్ని క్రెడిబుల్ చేసేది పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ 3. సో వర్బ్ 3 మీద మీరు ఫోకస్ చేయండి. సమ్వన్ ఆస్క్డ్ మీ, ఐ థింక్ ఒకళ్ళు అడిగారు, శ్రీనివాస్ ఐ థింక్ సో రైట్, ఒక్కళ్ళే అడిగారు వర్బ్ లిస్ట్ పెట్టిస్తారని. మిగతా వాళ్ళతో వర్బ్ లిస్ట్ ఇక్కడ నేను బోర్డు మీద రాస్తున్నాను కాబట్టి చాలా ఈజీగా అనిపిస్తుంది. అదే మీ దగ్గరికి వచ్చేసరికి రేపు ఫ్రైడే ఎగ్జామ్ ఉంటుంది, ఒక 40 క్వశ్చన్స్ మొత్తం తెలుగు పేపర్ ఇస్తాను నేను. ఐ గివ్ ద తెలుగు పేపర్. దాన్ని మీరు రాసేటప్పుడు అప్పుడు మీరు అప్పు చేసి ఉండింటే ఈరోజు అన్నీ అమ్ముకునేవారు. ఇఫ్ యూ హ్యాడ్ బోరోడ్ మనీ, యూ వుడ్ హ్యావ్
యూ వుడ్ హ్యావ్ సోల్డ్ ఆల్ దీస్ థింగ్స్. సోల్డ్, సెల్, సోల్డ్, సోల్డ్. యూ వుడ్ హ్యావ్ సోల్డ్ అవి చెంగిన రావాలి. లైక్ మీరు మార్చి ఉండింటే కదా సార్, మీరు కనుక ఈ ప్లేస్ మార్చి ఉండింటే నేను కనుక్కుండేవాడిని సార్, నేను కనుక్కుండేవాడిని. చేంజ్ చేయండి, టైప్ యువర్ ఆన్సర్. మీరు మార్చి ఉంటే నేను కనుక్కుండేవాడిని. నేను కనుక్కొనిండేవాడిని. సో ఇఫ్ యూ హ్యాడ్ చేంజ్డ్ దెన్ ఐ వుడ్ హ్యావ్ కనుక్కొనిండేవాడిని. మీన్స్ వాట్? 5 4 3 2 1 స్టార్ట్. వచ్చింది ఆన్సర్. ఎస్ ఇందు, ఐ వుడ్ హ్యావ్ ఫౌండ్. సూపర్ అమ్మ. కనుక్కుంటే చాలు. ఇక్కడ కనుక్కుంటే అద్భుతమైన ఆన్సర్లు వస్తాయి. మార్చడానికి V3 చేంజ్డ్, కనుక్కోవడానికి V3 ఫైండ్ అంటే కనుక్కుంటా, నువ్వు ఫైండ్ వాడొద్దు. ఫౌండ్ అంటే వెర్బ్ 2, ఫౌండ్ అంటే వెర్బ్ 3. ఐ వుడ్ హ్యావ్ ఫౌండ్. నా దగ్గర మొబైల్ నెంబర్, ఐ హ్యాడ్ మొబైల్ నెంబర్. సార్ నా దగ్గర మొబైల్ నెంబర్ ఉండింటే, నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంటే నీకు ఫోన్ చేసినేవాడిని. నువ్వు నంబర్ కూడా వేయకుండా పోతుంది స్టైల్గా. నా దగ్గర ఫోన్ నెంబర్ ఉండింటే టైప్ యువర్ ఆన్సర్. ఇఫ్ ఐ హ్యాడ్, ఓకే ఉండడాన్ని మళ్ళీ హ్యాడ్ అంటారు. డబుల్ హ్యాడ్, 2 హ్యాడ్లు పక్క పక్కన వాడగలిగే స్కోపు, పక్క పక్కన వాడగలిగే దమ్ము, ధైర్యాన్ని ఇస్తుంది గ్రామరు, పర్ఫెక్ట్ గ్రామరు. ఇంతకుముందు ఒక్క హ్యాడ్ వాడినికే మనకి ఇబ్బంది పడుతుంటే, ఇఫ్ ఐ హ్యాడ్ యువర్ నంబర్ అంటున్నాము సార్ అంటే ఎంత ధైర్యంగా మాట్లాడవచ్చు. బికాజ్ వీఆర్ లెర్నింగ్ అలాంగ్ విత్ స్ట్రక్చర్గా నేర్చుకుంటున్నాం. హ్యాడ్ ప్లస్ వర్బ్ 3. ఇఫ్ ఐ హ్యాడ్ యువర్ నంబర్, నీ నంబర్ కనుక నా దగ్గర ఉంటే ఫోన్ చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ. ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ. అద్భుతమైన ఆన్సర్. నా దగ్గర నంబర్ ఉండే చేసినేవాని కదా, నేను చేసినేవానే కాదు. వుడ్ నాట్ హ్యావ్, వుడంట్ హ్యావ్. సి, చేసినేవాడిని అంటే వుడ్ హ్యావ్, చేసినేవాడిని కాదంటే వుడ్ నాట్ హ్యావ్. చేసి ఉండాల్సింది అంటే ఈ 2 ప్లేస్లో ఏమొచ్చింది? షుడ్ వచ్చింది. ఐ షుడ్ హ్యావ్ కాల్డ్. నేను నీకు కాల్ చేసి ఉండాల్సింది. భలే ఉండే ఫంక్షన్. ఐ షుడ్ హ్యావ్ కాల్డ్ యూ. నేను పిలుచుకపోయి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ గాట్ యూ. ఐ షుడ్ హ్యావ్ బ్రాట్ యూ టు దట్ ప్లేస్. brought verb 3. So that's what in today's class we have learnt. దీన్ని ఏమంటారమ్మా? కండిషనల్ టెన్స్ అంటారండి. కండిషనల్ టెన్స్ అంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ టెన్స్. దిస్ టెన్స్ నేమ్ ఈస్ అన్ఫుల్ఫిల్డ్. ఫుల్ఫిల్ కాదు ఇది, అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ టెన్స్ అంటామండి గ్రామర్లో. అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటమ్మా? సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3, సబ్జెక్టు ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. మీకు ఈ టాపిక్ ఓకేనా అందరికీ? సో ఇఫ్ ఇట్ ఈస్ ఓకే దెన్ ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఇస్ ఇట్ ఓకే ఫర్ ఆల్ పీపుల్? అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ టెన్స్. ఎస్ ఫాస్ట్. యా, ఇప్పుడు దాన్ని లెట్ us గో ఫర్ ప్రాక్టీస్. ఇప్పుడు నేను ప్రాక్టీస్కి వెళ్తాను. ఐ డూ ప్రాక్టీస్ విత్ ఆల్ పీపుల్. అందరితో ప్రాక్టీస్ చేయిస్తాను. వర్బ్ 3లో ఎంత బాగా వస్తాయో నేను చూస్తాను మీకు. లెట్ us అండి. మీరు కనుక నాకు అన్నం పెట్టింటే, మీరు కనుక నన్ను పోషించుంటే, మీరు కనుక నన్ను సాక్కుంటే, లేకపోతే మీరు కనుక నన్ను దగ్గర పెట్టుకుని ఉంటే నేను మంచి అలవాట్లు నేర్చుకునేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ కెప్ట్ మీ, సార్ ఇఫ్ యూ హ్యాడ్ కెప్ట్ విత్ యూ, I would have developed a lot. I would have improved my skills. I would have done all these things. మీరు కనుక నాకు ఓటేసింటే నీకు గెలిచిండేవాడిని. సో దట్స్ వాట్ ద పీపుల్ ఆర్ టెలింగ్ దట్ ఇఫ్ యూ హ్యాడ్ కాస్టెడ్ మీ, క్యాస్టెడ్, CAST, క్యాస్ట్ అంటే ఓటు వేయడం. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇఫ్ యూ హ్యాడ్ క్యాస్టెడ్ మీ, I would have won the elections. I would have become a chief minister of this country, this state. I would have this one. లేదు సార్, మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని నాకు తెలియజేసి ఉంటే నేను హెల్ప్ చేసి ఉండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ కన్వేడ్, ఇఫ్ యూ హ్యాడ్ కన్వేడ్ మీ, ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఖచ్చితంగా నేను హెల్ప్ చేసినా అంటే నువ్వు కన్వే చేయలే, నేను హెల్ప్ చేయలే. సింప్లీ థింగ్ కదా. లెట్ us అండర్స్టాండ్. మీరు కనుక దీన్ని కనుక లెక్కలేకి తీసుకొని ఉంటే, మీరు ఈ పాయింట్ లెక్కలేకి తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ని గెలిచిండేవారు. లాయర్స్ అంటారు ఇన్ ద కోర్ట్. If you had considered these points and you would have won that your arguments.
యూ వుడ్ హ్యావ్ వన్ ద ఆర్గ్యుమెంట్, నువ్వు ఆర్గ్యుమెంట్ గెలిచి ఉండేవాడివి. దాట్స్ అ ఫెంటాస్టిక్. దిస్ ఇస్ పక్కా, ఇది క్రెడిబుల్ ఇంగ్లీష్గా. ఇప్పుడు మీరు ఏం చేయాలా? సేమ్ వే మీ లైఫ్లో నేను అది చేసి ఉంటే ఇట్లా ఉండేవాడిని. లెట్ మీ టెల్ యూ, నా 2 ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఐ వెంట్ టు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సెలెక్షన్స్. ఐ కంప్లీటెడ్ ఆల్. ఓన్లీ ఎగ్జామ్ ఒకటి, ఫైనల్ ఎగ్జామ్ ఒకటి ఐ ఫెయిల్డ్. నేను కనుక ఆ ఎగ్జామ్ పాస్ అయ్యింటే, కొంచెం అలా వర్కౌట్ చేసి ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ దట్ ఎగ్జామ్ at the age of 21, I would have become sub-inspector of police. I would have become a sub-inspector of police. No problem today. I don't have any regret because I've been enjoying this field. గతం నుంచి ఎంజాయ్ చేస్తున్నానంటే ఐఎమ్ ఎంజాయింగ్ కాదు, ఐ హ్యావ్ బీన్ ఎంజాయింగ్. సో నేను ఆడ కొంచెం లాస్ట్ ఎగ్జామ్ కనుక క్లియర్ చేసి ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ క్లియర్డ్ ద ఫైనల్ ఎగ్జామ్, ఐ వుడ్ హ్యావ్ బికమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నా లైఫ్లో జరిగింది. తెలుగు రాస్తా, ఇంగ్లీష్ రాయండి. తెలుగు రాసుకొని దాని పక్కన ఇంగ్లీష్. సెకండ్, వాట్ ఈస్ దట్, ఆఫ్టర్ మై 10th ఇంటర్మీడియట్, మై టీచర్, హిస్ నేమ్ ఈస్ మిస్టర్ ప్రసాద్. అరే నువ్వు మంచోడిరా, తెలివి ఉంది, నువ్వు కనుక గొప్ప పొజిషన్లు ఉంటే పేదవాళ్ళంతా బాగుపడతారా, ప్లీజ్ రా అని చెప్పి సివిల్స్ రాయి, నువ్వు కొంచెం ఐఏఎస్ అవ్వగలిగే దమ్ము నీకుంది, ప్లీజ్ రా అంటే నేను నమ్మలే అంటే ఇప్పుడు కాదు అప్పుడు కూడా నమ్మలే. నేనేంటి, కలెక్టర్ ఏంటి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అన్న, బికాజ్ ఐ వాజ్ నాకు అవార్డు వచ్చిండే ఇంటర్మీడియట్లో టాపర్ అని చెప్పి. సో అప్పుడు మా సార్ నన్ను సీరియస్గా పట్టుకుంటే, రైట్, నేను కనుక నిజంగా ఫోకస్ చేసి ఉండింటే ఖచ్చితంగా కొట్టిండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ ఫోకస్డ్ ఆన్ దట్, అతన్ని కనుక వినిన్నా, ఇఫ్ ఐ హ్యాడ్ లిసన్ మై టీచర్, ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఎ సివిల్, I would have a civil servant. I would have become a civil servant. I would have a service. I would have given the service to the people, and I would have helped the poor people. I would have helped the students. I would have helped the college students and the rural people. ఎంజాయ్ చేసి ఉండేవాడిని. అది నా జీవితంలో ఉన్న రిగ్రెట్. నేను లాస్ట్ ఎగ్జామ్ రాసింటే ఎస్ఐ ఉండేవాడిని, మా సార్ మాట వింటే కలెక్టర్ అయ్యేవాడిని. లేదు సార్, కరోనా టైంలో మా సార్ చెప్పిండాడు, కరోనా టైం కాదు, బిఫోర్ ఇట్ సెల్ఫ్, అరే డబ్బులు వేస్ట్ చేయొద్దు, మా ఫాదర్ టోల్డ్ మీ వేస్ట్ చేయొద్దు డబ్బులని. మా మానవ డబ్బులు కూడా పెట్టేవాడిని. ఐ వుడ్ హ్యావ్ సేవ్డ్. సో అట్లా నా లైఫ్లో ఉండేవి నేను రాసుకున్నా, దాన్ని ఈ కండిషన్ మీద రాసుకోండి. సేమ్ వే ఇన్ యువర్ లైఫ్ ఒకసారి పేపర్ మీద కూర్చోవాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు సిట్ అలోన్. మీరు ఏకాంతంలో కూర్చొని మీ లైఫ్లో జరిగినవి ఒకసారి పెట్టుకోండి. అలా బ్రెయిన్లో ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటే దెన్ ఇట్ విల్ కమ్ వెరీ బ్యూటిఫుల్. So that's what today's class, unfulfilled conditional tense. Unfulfilled conditional tense and that we have discussed. Be ready for practice చేద్దాం ఈరోజు. నెక్స్ట్ చూడమ్మా, సో ఇది ఓకేనా? ఈ రెండు ఓకే, చేసి ఉండాల్సింది ఓకే, వెళ్ళుండేవాడిని ఓకే. మళ్ళీ చూడండి, ఒక 20 ఎగ్జాంపుల్ రాస్తాలకి ఈ టాపిక్ అంత ఈజీగా అనిపిస్తుంది. ఎంత మొత్తం ఇంగ్లీష్ గ్రామర్లో టఫెస్ట్ టాపిక్ ఏదైనా ఉంది మోడల్ వర్బ్స్లో అంటే ఈ రెండు అర్థమైనాయంటే ఇఫ్ యూ హ్యాడ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ థింగ్స్, మీరు అనక అర్థం చేసుకుని ఉండింటే ఇవి ఎంత సింపుల్ అండి, ఇంకా వెరీ సింపుల్, కొట్టే అలవాడేయచ్చు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వెళ్ళాల్సి వచ్చింది అంటే హ్యాడ్ 2+1 వచ్చింది అనే సౌండ్ కనపడితే. ఈరోజు క్లాస్లో నేను మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు రిపీట్ ద స్టడీస్ సిలబస్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ హ్యాడ్ టు రిపీట్ ద క్లాస్ because I believe in repetition is the mother of memory. మెమరీ బలంగా ఉండాలి సార్ అంటే నేను 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే, రిపీట్ చేస్తే మీరు 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. 10 సార్లు యూ హ్యావ్ టు రిపీట్ ఫర్ 10 times. యూ హ్యావ్ టు డూ దట్, దెన్ ఇట్ విల్ బికమ్ సో ఈజీ. వీలైతే ఇఫ్ పాసిబుల్ ఇంగ్లీష్ రాని వాళ్ళని మీ పక్కన కూర్చోబెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా, యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్, షుడ్ హ్యావ్ ప్లస్ వుడ్ హ్యావ్. ఒకసారి టీచ్ చేయండి వాళ్ళకి, ఇంకా లైఫ్లో మర్చిపోరు. టెల్ మీ ఐ ఫర్గెట్, నాకు చెప్పు మర్చిపోతా. టెల్ మీ ఐ ఫర్గెట్, టీచ్ మీ ఐ రిమెంబర్. ఇంగ్లీష్లో ఒక లైన్ మైకు ఫేవరెట్ కొటేషన్, టెల్ మీ ఐ ఫర్గెట్, నువ్వు నాకు చెప్పు మర్చిపోతా, బట్ టీచ్ మీ ఐ రిమెంబర్.
నాకు టీచ్ చేయి, నేను గుర్తుపెట్టుకుంటా. దట్స్ వాట్ ఫస్ట్ యూ హ్యావ్ టు టీచ్ టు ద పీపుల్. చెప్పొద్దు, టీచ్ చేయండి వాళ్ళకి. సో చెప్పడం వేరు, టీచ్ చేయడం వేరు. టీచ్ చేయాలంటే ముందు మనం ఇన్వాల్వ్ కావాలి. ద టీచర్ హ్యాస్ టు బీ ఇన్వాల్వ్డ్. ద టీచర్ హ్యాస్ టు ఇన్వాల్వ్. హీ హ్యాస్ టు ఎంజాయ్, హీ హ్యాస్ టు ఫీల్ ద ఫీల్ అని చెబుతూ దట్స్ వాట్ దట్స్. ఈ రెండు ఓకే అనుకుంటా, ఈ రెండు ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే సెంటెన్సులు నేర్చుకుంటూ పోతే మధ్యలో లింకర్స్ వేస్తే అప్పుడు ఫ్లూయెన్సీ అనేది ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. బట్ మై రిక్వెస్ట్, డోంట్ ఎక్స్పెక్ట్ ఓవర్ నైట్ ఐ వాంట్ టు బికమ్ అ ఫ్లూయెంట్ స్పీకర్, ఐ వాంట్ టు బికమ్ అ కింగ్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఐ వాంట్ టు సీ దెన్ టేక్ ద బెండ్ ఆఫ్ ఇంగ్లాండ్. నో, నథింగ్ లైక్ దిస్. ప్లీజ్ హ్యావ్ ఎ పేషెన్స్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ స్లోలీ అండ్ స్టడీలీ అండ్ గ్రాడ్యువల్లీ అని చెప్తూ, సో రెడీయా? వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా రెండే ఉన్నాయి. సారీ అమ్మా. వెళ్ళగలిగాను, వెళ్ళలేకపోయాను. ఈ రెండు కూడా ద పాస్ట్ ఎబిలిటీస్. గతంలో చెయ్యగలిగింటే గతంలో ఒక పని నాకు సాధ్యమైంది. గతంలో నాకు ఒక పని సాధ్యమైంది అంటే కుడ్ ప్లస్ వెర్బ్ 1. ఇంక ఇది ఈజీ కదా. ఎందుకు మీకు ఈజీ అంటే బికాజ్ ఇక్కడ వెర్బ్ 1 ఉంది. ఇక్కడ గతంలో నాకు ఒక పని చేత కాలేదు అంటే సబ్జెక్టు కుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1. ఇది కూడా చాలా ఈజీ బికాజ్ బేస్ వర్బ్. మీకు V3 రాయమంటే ప్రాబ్లం, కానీ వెర్బ్ 1 రాయమంటే చాలా ఈజీ కదా మీకు. ఇక్కడ చాలామందికి డౌట్, సార్ కుడ్ అనేది కెన్ బి యూజ్ దిస్ వన్ ఇన్ అదర్ ఫామ్. ఎస్, వీ కెన్ యూజ్ ఇట్. హెల్ప్ లైక్ పొలైట్గా ఎక్కువ వాడతాం. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద వే ఆఫ్ టు ద రైల్వే స్టేషన్ అంటే కుడ్ యూ ప్లీజ్. పొలైట్ ఇంకా రిక్వెస్ట్, ఇంకా స్టార్టింగ్లో వాడితే రిక్వెస్ట్. కుడ్ యూ ప్లీజ్ అంటాం. కుడ్ యూ ప్లీజ్ అంటే ఇక్కడ కుడ్ అనే దానికి మీనింగ్ ఏంటి? రిక్వెస్ట్ చేయడం. కానీ ఇక్కడ స్టార్టింగ్లో రాకుండా సబ్జెక్ట్ తర్వాత వస్తే మాత్రం గతంలో ఒక ఎబిలిటీ, ఒక సామర్థ్యం గురించి చెప్పినప్పుడు వస్తుంది. అదే కుడ్ కనుక స్టార్టింగ్లో కనుక వస్తే అప్పుడు అది లైక్ రిక్వెస్ట్గా ఫామ్ అవుతుంది. ఇంగ్లీష్లో స్థలాన్ని బట్టి మీనింగ్ మారుతుంది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు చూడండి, ఐఎమ్ ప్లేయింగ్ షటిల్. నేను జనరల్గా షటిల్ ఆడుతూ ఉన్నాను. ఐఎమ్ ప్లేయింగ్ షటిల్. ఇక్కడ చూడండి, ప్లేయింగ్ అనేది వెర్బ్ కదా, మనకి వెర్బ్ కదా. ఇదే ప్లేయింగ్ ఇక్కడ పెడుతున్నాను నేను. ప్లేయింగ్ షటిల్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్, గుడ్ ఎక్సర్సైజ్. అప్పుడు ఈ ప్లేయింగ్ అనేది ఇక్కడ వర్బ్ కాదు, ఇట్ ఈస్ కాల్డ్ జరెండ్ అంటారండి. ఇక్కడ దీన్ని జరెండ్ అంటాం. అంటే ఇక్కడ ఉన్నప్పుడేమో వర్బ్ అయింది, అదే ప్లేయింగ్ ఇక్కడ కాకుండా స్టార్టింగ్లో కనుక వస్తే దాన్ని జరెండ్ అంటాము. ఒక పదము తన ప్లేస్ను బట్టి బేస్డ్ ఆన్ ద ప్లేస్ దట్ వర్డ్ విల్ ఫంక్షన్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ఇట్ ఈస్ కాల్డ్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాం. ఇప్పుడు చూడండి, ఐఎమ్ స్విమ్మింగ్ ఎ లాట్ అంటాను. నేను మస్తు స్విమ్ చేస్తా. ఐఎమ్ స్విమ్మింగ్ ఎ లాట్ అండ్ స్విమ్మింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ హ్యాబిట్ ఆఫ్ ఆల్ ద హ్యాబిట్స్, కింగ్ ఆఫ్ హ్యాబిట్స్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఐఎమ్ స్విమ్మింగ్ అంటాం. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఈ సెంటెన్స్లో, ఈ వాక్యంలో లెర్నింగ్ అనేది ఏంటి? వెర్బ్. ఇక్కడ వెర్బ్ 4. అదే లెర్నింగ్ కనుక ఇక్కడ స్టార్టింగ్లో లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ది జనరేషన్ స్టూడెంట్స్ అని అన్నాం అనుకోండి, ఏదో ఒక లైన్. ఈ లెర్నింగ్ కనుక ఈ స్టార్టింగ్లో కనుక వస్తే ఇక్కడ వర్బ్ 4 కాదు. ఇట్ ఈస్ నాట్ ద వెర్బ్ 4, ఇట్స్ నాట్ ద ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇట్ ఈస్ వాట్స్ అంటే ఇట్ ఈస్ జరెండ్ అంటామండి ఇంగ్లీష్లో. జరెండ్నే నౌన్ ఫామ్ అంటాము. మీరు ఇఫ్ యూ గో ఫర్ మూవీస్, సినిమాకి వెళ్తే మీరు సినిమాలో బిగినింగ్లో, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటాం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాడు. అక్కడ ఆ రెండు కూడా వెర్బులు కాదు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ లైక్ ఆ స్మోకింగ్ డ్రింకింగ్ అనేది జరెండ్. అవి దాన్ని నౌన్ ఫార్మ్స్ అంటామండి. సో అట్లా ద సేమ్ వే కుడ్కి వేర్ ఇట్ ఈస్, sorry, anyway. Right.
ఇక్కడ కుడ్ అనేది ఇక్కడ మనకి ఎబిలిటీ, ఇక్కడ ఎబిలిటీ కాదు, ఇక్కడ రిక్వెస్ట్. చాలా వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాస్ బీన్ లైక్ కంప్లైంట్ అనమాట. ఐ హ్యావ్ బీన్ కంప్లైంటెడ్ సార్ కుడ్ అనేది పొలైట్ కదా, పొలైట్ బిగినింగ్లో వస్తే, ఇక్కడ అయితే కాదు. సో ఇప్పుడు లెట్ us గో ఫర్ కుడ్ నాట్. సో ఇవి చెయ్యగలిగాను, సౌండ్ చేయగలిగాను. ఎగ్జాంపుల్ చూడండి సార్, నా ఎగ్జాంపుల్ చెప్తాను. లేదు సార్ నేను 10th బాగా చదవగలిగాను, ఇంటర్లో ఇంకా బాగా చదవగలిగాను, డిగ్రీలో చదవలేకపోయాను, పీజీలో అసలు చదవలేకపోయాను, దాని తర్వాత బాగా చదవగలిగాను, దాని తర్వాత చాలామందికి చెప్పగలిగాను, తర్వాత పెట్టగలిగాను, తర్వాత ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయగలిగాను, తర్వాత కొన్నిసార్లు అద్భుతంగా పని చేయగలిగాను, కొన్నిసార్లు అప్పటి నుంచి నాకు పెద్దగా నేను చేయలేను. బికాస్ ఎక్కువ రోజు కష్టపడతాను. చెయ్యగలిగానంటే కుడ్, చేయలేకపోయానంటే కుడ్ నాట్. సో దిస్ ఇస్ వాట్ చెయ్యగలిగాను, కుడ్డు, చెయ్యలేకపోయాను. సౌండ్ని గుర్తుపెట్టుకోండి. మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించలేనివాడు పరభాష మీద ప్రావీణ్యం సంపాదించలేడు. ఇఫ్ ఐ డోంట్ గెట్ కమాండింగ్ ఓవర్ మై మదర్ టంగ్, గలిగాను కుడ్డు, చెయ్యలేకపోయాను కుడ్ నాట్, ఫిక్స్డ్. అది ఫిక్స్డ్. చెయ్యాల్సి వచ్చింది అనే సౌండ్ కనపడితే హ్యాడ్ టు. చెయ్యగలిగాను అంటే కుడ్, చెయ్యలేకపోతుంది అంటే కుడ్ నాట్, వెళ్ళుండేవాడిని అంటే వుడ్, వెళ్ళుండాల్సింది అంటే షుడ్. ఇదంతా ఓకేనా? ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏమున్నాయి? వెళ్ళాల్సి వచ్చింది అయిపోయిన తర్వాత వెళ్తుండేవాడిని, వెళ్ళాను. ఈ నాలుగుని మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఇప్పుడు లెట్ us గో ఫర్ ప్రాక్టీస్. ఆర్ యూ రెడీ ఫర్ ద ప్రాక్టీస్ పర్పస్? ఇక్కడ ప్రాక్టీస్ ఎవరికంటే బిట్వీన్ బాయ్స్ వర్సెస్ గర్ల్స్. నాకు ఎవరు ఆన్సర్ క్విక్గా చెప్తే వాళ్ళని నేను తీసుకుంటాను. అందుకే ఐ గివ్ ద మార్క్స్. గెలిచిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక రివార్డ్ ఇస్తాను, స్పెషల్గా వాళ్ళకి గిఫ్ట్ పంపిస్తాను వాట్సాప్లో. అండ్ డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. వీలైతే మీ ఫోన్ పే నెంబర్కి చిన్న ప్రైజ్ మనీ కూడా వస్తుంది. రైట్, డోంట్ ఎక్స్పెక్ట్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్, ఎక్స్పెక్ట్ బెటర్ థింగ్స్ అని చెప్తూ. సో డెఫినెట్లీ విల్ గెట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఆర్ యూ రెడీ నౌ? ఆర్ యూ విత్ మీ నౌ? Right. So are you with me now? Let's go for the practice purpose. Yes sir, thank you. And ఇంకో విషయం చెప్తున్నాను. ఫస్ట్ టైం ఇప్పుడు నేను అన్మ్యూట్ చేస్తాను, అందరినీ అన్మ్యూట్ చేస్తాను, ఒక్కరిని కాదు. ఐ అన్మ్యూట్ ఆల్ పీపుల్. ఎనీవన్ కెన్ బీ అ విన్నర్. ఎనీవన్ కెన్ స్పీక్. యాక్చువల్లీ ఎవరైనా మాట్లాడవచ్చు. మాట్లాడేటప్పుడు ఇప్పుడు మీ స్క్రీన్ మీద హోస్ట్ ఒక్కడే ఉన్నాడు. ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ ఈజ్ ఆన్ యువర్ లైక్ ఇన్ యువర్ స్క్రీన్. బట్ వెన్ ఐ అన్మ్యూట్ చేసినప్పుడు ఎవరు మాట్లాడితే వాళ్ళ స్క్రీన్ మీదకి వస్తుంటారు. అలా రాకూడదంటే ఇలా అన్ని బాక్సెస్ ఉంటాయి కదా. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్, ఒక పేజ్ అట్లా జరిపితే అట్లా మూవ్ చేస్తే అందరూ ఇట్లా కనపడుతుంటారు. అక్కడ మై హోస్ట్ అని ఉంటుంది. ఇక్కడ హోస్ట్ మీద డబుల్ టిప్ చేసినా, ప్రెస్ చేసి పెట్టిన పిన్ అని ఉంటుంది. పిన్ చేసుకోండి. అప్పుడు ఎవరు మాట్లాడినా కూడా ఐ విల్ బీ ఆన్ ద స్క్రీన్. నేనే మీకు ప్రయారిటీ ఉంటాను, ఇంకెవరు డిస్టర్బ్ చేయరు. అండ్ సెకండ్, మీ సైడ్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్, ప్లీజ్ మీరు మ్యూట్లో పెట్టేసుకోండి. యూ డోంట్ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్, బికాస్ వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ద క్లాస్. డిస్టర్బ్ చేయకూడదు. మీ సైడ్ డిస్టర్బెన్స్ లేకుండా కమ్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, దెన్ యూ కెన్ టాక్ టు ద పీపుల్. సో ఆర్ యూ రెడీ టు ప్రాక్టీస్ విత్ మీ? Are you ready to practice with me, my dear people? Let's go for this.